all. To start with, we'll read the Bible verse from Deuteronomy. ప్రారంభించుకునే ముందు ద్వితీయోపదేశకాండం నుంచి వచనాన్ని చదువుదాం. Deuteronomy chapter 23 ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము and verse 5. 5వ వచనం. ద్వితీయోపదేశకాండము I 23. request everyone to take your Bibles. దయచేసి మీ అందరూ మీ యొక్క బైబిల్ని తెరవాలని కోరుకుంటున్నాం. Deuteronomy chapter 23 and verse 5. 23వ అధ్యాయం ద్వితీయోపదేశకాండము 5వ వచనం. మనం అందరం కలిసి చదువుకుందాం. We read all together, please. అందరం కలిసి చదువుకుందాం. అయితే నీ దేవుడని The Lord thy God would not hearken unto Balaam, నీ దేవుడని but the Lord thy God turned the curse into a blessing unto నిమిత్తము thee, ఆ శాపమును because the ఆశీర్వాదముగా Lord చేసును. thy God loved thee. We'll pray, please. ప్రార్థించుకుందాం. మహాకృప కనికరం గల మా ప్రియమైన పరలోక తండ్రి, సకల ఆశీర్వాదాలకు నిలయముకు దేవా, సర్వోన్నతుడా, ఈ ఉదయ కాలంలో ప్రభా నన్ను మమ్మల్ని అందరినీ కూడా సజీవ లెక్కలో ఉంచి నీ మందిరానికి తోడుకొచ్చిన విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, అయోగ్యుని, ఏ మంచితనం లేనివాడిని, నీ రక్తంతో విమోచించిన బిడ్డల మధ్యలో నిలబడటానికి అర్హత లేదు. ప్రభా, నన్ను నీ పుణ్యరక్త ప్రోక్ష కింద తీసుకొస్తాను, కడిగి శుద్ధీకరించండి. నీ ప్రజల మధ్యలో నిలబడుతుండగా నా నోటి బోరగా నువ్వే ఉండండి. ప్రభా, నా గొంతును ప్రభ నువ్వే తాకండి. ప్రభ, నీ మాటలే ప్రకటించటానికి సహాయం చేయండి. ప్రభా, తర్జుమాలో కూడా కృపనిచ్చి నడిపించండి. మేము గడిపోయే సమయము దీవెనకరంగా నీకు మహిమకరంగా ఉండటానికి సహాయం చేసి ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించడానికి మా హృదయాన్ని పురుకొల్పమని, కనిపించి కనపడే అంధకార శక్తులు నజరేసిన పాతాళంలో బంధిస్తూ మా గమనికలన్నీ కేవలము నీ మీద, నీ శిలువ కార్యం మీద ప్రభా ఉండటానికి కనికరించమని, ప్రోత్సాహపరచమని నీ హస్తగతాలకు అప్పచెప్తూ యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. I think you understood the verse what we read from Deuteronomy 23 and verse 5. మనము ఇదివరకు ఈ యొక్క వచనాన్ని అర్థం చేసుకుని ఉంటామని గ్రహిస్తున్నాం. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయం 5వ వచనం నుంచి. See, the Lord thy God turned the curse into a blessing unto thee, నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. because the Lord thy God loved thee. ఎందుకు అనంటే నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమిస్తున్నాడు. Here, when we come to here, God turned the curse. ఇక్కడ మనము గమనించాల్సిన విషయము, దేవుడు శాపాన్ని మార్చివేశాడు. What is the curse? ఈ శాపం ఏంటి? How the curse entered? ఈ యొక్క శాపం ఏ విధంగా ప్రవేశించింది? Very briefly we'll see and we'll worship. మనం చాలా క్లుప్తంగా చూసుకొని ఆరాధనలోకి వెళ్దాం. Can you turn with me to Genesis? ఆదికాండము. Here, God gave one commandment to the man when he created. ఇక్కడ దేవుడు సృజించిన మానవునికి ప్రభు ఒక ఆజ్ఞనిచ్చాడు. See, curse, what is the meaning of the curse actually? మనము ఇక్కడ అర్థం చేసుకోవాలి ఏంటి అని అంటే, శాపం అంటే అర్థం ఏంటి? Can anyone say? ఎవరన్నా చెప్పగలరా? How the curse came? ఏ విధంగా శాపం వచ్చింది? Curse is a result of disobedience. శాపము అది ఆజ్ఞను అతిక్రమించడము, లేదనంటే ఆజ్ఞకు విధేయత చూపించకపోవడము. Disobedience of to God. దేవునికి అవిధేయత చూపించడము. A condition of separation. ఇది ఒక ఎడబాటు కూడిన ఒక షరతు. Death, sorrow. మరణము, అదే విధంగా వేదన. And it is the punishment that comes when we disobey God's command or law. దేవుని యొక్క శాస్త్రానికి లేదనంటే దేవుని యొక్క నియమానికి, ఆజ్ఞకు అవిధేయత చూపించినప్పుడు వచ్చే పర్యవసానమే ఈ శాపం. I think you know better well now why curse will come. ఇప్పుడు మనకు అర్థమై ఉంటుంది ఈ శాపం ఎందుకు Very వచ్చింది. simple. చాలా సులభం. When you disobey God's command, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తే sin, and sin will bring us curse. శాపం వస్తుంది. శాపం ద్వారా, It is very plain and very clear. పాపం ద్వారా శాపము, ఇది చాలా స్పష్టంగా ఉంది.
whenever you disobey God, you are sinning and curse will follow. ఎప్పుడైతే నీవు దేవుని యొక్క ఆజ్ఞాన్ని అవిధేయత చూపిస్తావో అప్పుడు పాపం ద్వారా శాపము నిన్ను వెంబడిస్తుంది. Don't think in this way. Curse is not just someone saying some bad words to you. ఏదో శాపం అంటే ఇతరులు నిన్ను శపించడం లేదంటే చెడ్డ మాటలు నీ మీద చెప్పడం కాదు. In Proverbs 26:2, I think it is written, హేతు లేని శాపము తగలదు. The causeless or simply the curse, it will not affect anything, it will not come to you. సామెతలు 26వ అధ్యాయంలో ఉంటుంది, శాపము హేతువు లేని శాపము తగలదు అని. Without cause the curse, it will not have any effect here once. కాబట్టి ఇటువంటి శాపానికి ప్రభావం ఏమి ఉండదు. But here the curse is the consequence of sin. అయితే ఇక్కడ మనం చూడగలిగితే పాపము యొక్క పర్యవసానమే శాపము. When man sinned, the scripture very clearly says the wages of sin is death. ఎప్పుడైతే మానవుడు పాపం చేశాడో లేఖనం ఎంతో స్పష్టంగా చెప్తుంది, పాపం వలన వచ్చే జీతము మరణము. Once again question, what is sin? మరి ఒక ప్రశ్న, పాపం అంటే ఏంటి? What is sin? పాపం అంటే ఏంటి? Very clearly written 1 John 3 and verse 4. What? The transgression of the law is sin. 1 యోహాను 3:4 ఉంటుంది, ఆజ్ఞ అతిక్రమమే పాపము. See, now we have to examine ourselves. Are we sinning daily? Are we obeying the Lord or sinning and that is bringing curse? కాబట్టి మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనం ప్రతిరోజు ఈ విధంగా దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి పాపం చేస్తున్నామా, మనము శపించబడుతున్నామా అని మనము పరీక్ష చేసుకోవాలి. We all know sin entered into the world due to Adam's disobedience in the Garden of Eden. మనకందరికీ తెలిసిన విధంగా ఆదాము యొక్క అతిక్రమం వలన ఈ పాపం అనేది ఈ ఏదెను తోటలోనికి ప్రవేశించింది. What is that commandment God gave? It is easy, too hard? దేవుడు ఇచ్చిన ఆజ్ఞ అది ఎంతో కష్టతరమైందా లేదంటే సులువైనదా? Is it too hard? అది కష్టతరమైందా? Genesis 2:17, please read. Genesis 2:17. ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనం. 2:17. Very plainly, you should not eat one tree of the fruit. That tree fruit you should not eat. ఎంతో తేటగా ఉంది, అక్కడ ఉన్న ఒక వృక్ష ఫలాన్ని మీరు తినవద్దు. By this you come to know what is our nature. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోగలుగుతాం మన స్వభావం ఎటువంటిది అని. When some God's word will come to us and say, don't do that, we try to do that. దేవుని యొక్క వాక్యం వచ్చి అది చేయొద్దు అని అంటే మనం ప్రేరేపించబడతాం అది చేయడానికి. Why? ఎందుకు? We are all the descendants of Adam. ఎందుకనంటే మనము ఆదాము నుంచి వచ్చిన వారు. God gave one command to Adam and Adam disobeyed and Adam chose sin. దేవుడు ఒక ఆజ్ఞ ఆదాముకి ఇచ్చాడు, ఆ ఒక ఆజ్ఞను ఆదాము అవిధేయత చూపించి పాపం తెచ్చుకున్నాడు. Sin opened the door to the curse. ఆ పాపము ఈ శాపానికి ద్వారాలను తెరిచింది. So it is very clear, disobedience brought sin. కాబట్టి ఇది ఎంతో స్పష్టంగా ఉంది, అవిధేయత వల్ల పాపం ప్రవేశించింది. Through sin, curse came. ఈ యొక్క పాపం వలన శాపం ప్రవేశించింది. And who sinned? Adam sinned. ఎవరు పాపం చేశారో? ఆదాము. What is the consequence of that? దానికి పర్యవసానం, Did God leave like that only? దేవుడు ఆ విధంగా విడిచిపెట్టేశాడా? See, the curse affected everything. ఈ యొక్క శాపము ప్రతి దాని మీద ప్రభావం చూపించబడింది. Firstly, the serpent. మొట్టమొదటిగా ఆ సర్పం మీద. Genesis 3 and 14. ఆదికాండము 3వ అధ్యాయము 14వ వచనం. 3 and 14, please. 3వ అధ్యాయము 14వ I'll read వచనం. in English, brother will read in Telugu. And the Lord God said unto the serpent, because thou hast done this, thou art cursed above all cattle, above every beast of the field, upon thy belly shalt thou go, and dust thou shalt eat all the days of thy life. అందుకు దేవుడని యెహోవా సర్పంతో, నీవు దీని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువులన్నిటిలోను నీవు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. See, disobedience, sin to curse, curse to everyone. చూడండి, అవిధేయత వలన పాపం, పాపం వలన శాపము, ఈ శాపము అంతటిని కూడా పాపంలోనికి లేదంటే శాపంలోనికి తీసుకొని the serpent, the word cursed above all cattle. ఇక్కడ సర్పం గురించి దేవుడు చెప్తున్నాడు, నీవు భూజంతువులో పశువులన్నిటిలో కూడా శపించబడిన దానివు. And what was the curse for the woman? ఇక్కడ స్త్రీకి ఇవ్వబడిన శాపం ఏంటి? She is also part of that sin. ఆమె కూడా ఆ యొక్క పాపంలో She also పాల్గొంది. disobeyed God.
ఆమె కూడా దేవునికి అవిధేయత Because of that, she has to face the consequence of curse. అందుకే ఈ శాప పర్యవసానము ఆమె కూడా You ఎదుర్కోవాల్సి can't వచ్చింది. say this snake has done it. It should only be cursed. We are not the culprits. నీవు కేవలము ఈ యొక్క పామే చేసింది కాబట్టి నేను ఇందులో ఎటువంటి భాగస్వామ్యం లేదని చెప్పాను. I am no part in that. నేను కేవలం అందులో ఒక భాగం మాత్రమే అని. See, when you are in the part of that, you will face the consequence of that. నీవు ఒకవేళ ఆ పాపంలో భాగం అయితే దాని యొక్క పర్యవసానము The అనుభవించాలి. woman God told in verse 16, he gave the curse of sorrow and pain. ఇక్కడ స్త్రీకి ప్రభు ఇచ్చిన శాపం ఏంటి అని అంటే ఆమె వేదనతోని పిల్లల్ని కంటుంది. Adam, ఆదాము for Adam also God gave a curse. ఆదాము కూడా దేవుడు శపించాడు. Toil and death. అతడు ఎంతో శ్రమించి ప్రయాసపడి మరణించాలి. You have been taken from the dust, you will return unto the dust. నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదువు. All your life you will toil, but you can't eat happily. నీ జీవితాంతము నువ్వు ప్రయాసపడతావు కానీ సుఖంగా ఎప్పుడూ భోజనం చేయవు. Toil and death is the consequence of the curse. ప్రయాస మరియు మరణము ఈ యొక్క శాపానికి పర్యవసానాలు. And earth also was cursed. ఈ భూమి కూడా శాపించబడింది. What is the curse for the ground? ఈ యొక్క భూమికి ఇచ్చిన శాపం ఏంటి? Curse is the ground for thy sake. For them the curse also affected the earth. మీ నిమిత్తము ఈ నేల కూడా శపించబడుతుంది అని దేవుడు నేలను Before కూడా there were శపించాడు. neither thorns, no bramble, nor bushes or anything, but after that thorns and thistles shall enter it to bring forth thee. పాపం చేయక మునుపు ఈ ముండ్లు తుప్పలు గచ్చపొదలు లేవు కానీ తర్వాత పాప పర్యవసానం వలన దేవుడు శపించాడు ఇవన్నీ మొలుస్తాయి అని. No fruit, ఎటువంటి ఫలం లేదు, no herbs, ఎటువంటి ఈ యొక్క ఆకుకూరలు ఇవేమి లేవు, thistles and thorns. కేవలము ముళ్ళు గచ్చపొదలు. This was the condition of the sin, disobedience and effect of curse. చూడండి పాపం వలన వచ్చిన శాపము దాని యొక్క పర్యవసానాలు ఈ విధంగా ఉన్నాయి. Curse spread to all humanity. ఈ యొక్క శాపము ఈ మానవులంతటిలో కూడా అది విస్తరించింది. No one can say we are sinless. ఎవరు కూడా నేను పాపము లేని వాడను అని చెప్పలేరు. Yeah, Bible clearly says Romans 3, all have sinned. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఉంటుంది మనం అందరము పాపము చేసినాము, ఏ భేదం లేదు. The curse has spread to all humanity. ఎందుకంటే ఆ శాపము మానవులంతటికీ కూడా వ్యాపించింది. Romans 5:12, please. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ Romans 5:12. రోమా 5:12 Romans 5:12. రోమా 5:12 ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించినో అలాగునే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. The effect of this curse has spread to all humanity. కాబట్టి ఈ యొక్క శాప ప్రభావము ఈ లోకమంతటికి కూడా మానవాళంతటికి కూడా వ్యాపించింది. God could not live like that man. దేవుడు మనిషిని ఆ విధంగానే విడిచిపెట్టలేదు. God created man to have the nearness, the continuous fellowship. He was longing to have the desire to have the fellowship with man. దేవుడు మానవుని ఎందుకు సృజించాడు అని అంటే తనతోటి సన్నిహిత సంబంధాన్ని సహవాసాన్ని తాను ఎడతెగకుండా కలిగి ఉండాలని సృజించాడు. We all have children. మనకందరికి కూడా పిల్లలు We ఉన్నారు. love them very much. మనం ఎంతో వారిని ప్రేమిస్తాము, We give them everything. మనం అన్ని వారికి ఇస్తాము. After few days, when they're sinning and going far from you, how your heart would grieve. కొన్ని రోజుల తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత వారు మన నుంచి దూరంగా వెళ్లి పాపం చేస్తూ ఉంటే మనం ఏ విధంగా వారి గురించి భావిస్తాం? No words. ఎటువంటి మాటలు ఉండవు. Jesus, the Son of God, came into this world to save the sinners who were lost in their sins. దైవకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు మనము ఆయన నుంచి తప్పిపోయిన వారిని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. It is beyond the heavenly Father's love. ఇది తండ్రి అయిన పరలోక తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ. What he did, ఆయన ఏం చేశాడు? what Jesus did to save us from this curse. మనల్ని శాపం నుంచి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు? What he did, ఏం చేశారు? he became curse for us. ఆయన మనకు బదులుగా శాపంగా మార్చబడ్డాడు. Can anyone in this world take our curse, our sin upon them? ఈ లోకంలో ఎవరైనా ఉన్నారండి మన యొక్క పాపాన్ని లేదంటే మన యొక్క శాపాన్ని వారి మీద వేసుకునేవాడు? What all we have done in the past sins, మనం గతంలో the result of that would be curse, death, separation, sorrow, pain, toil.
మనం గతంలో చేసిన పాపాల యొక్క పర్యవసానమే శాపము, మరణము, ఈ యొక్క సమస్యలు, వేదనాన్ని. But Jesus Christ took upon him our curse. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు మన శాపాన్ని ఆయన మీద మోసుకున్నాడు. Deuteronomy 21 verse 8, that curse is everyone that hangeth on a tree. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయంలో ఉంటుంది, శాపము చేసిన వాడు మ్రాను మీద వేలాడబడును. Under the law, anyone hanged on the tree was considered cursed. శాపము చేసిన ప్రతి ఒక్కరు కూడా మ్రాను మీద వేలాడతాడు కాబట్టి పాపం చేసిన శాపగ్రస్తుడు. కాబట్టి అందరం కూడా మనము శాపంలో ఉన్నవారము. What Jesus did for that? దానికి ప్రభు ఏం చేశాడు? Galatians 3 and 13 please. గలతీయులకు రాసిన పత్రిక 3 Galatians 3 and 13 please. 13వ వచనం, 3వ అధ్యాయం We'll 13వ read వచనం. all together. మనమందరం కలిసి No చదువుకుందాం. hurry, you all may take the verse Galatians 3 and 13 please. దయచేసి అందరూ కూడా ఈ వచనాన్ని తెరవండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, తెలుగులో 13, 14 వచనాలు కలిసి ఉన్నాయి. And otherwise we'll 13 and 14 together please. 13, 14 వచనాలు కలిసి చదువుకుందాం. Galatians chapter 3, 13 and 14. 3, 13, 14. Christ has redeemed us from the curse of the law, been made a curse for us. It is written, cursed is everyone that hangeth on a tree, that the blessing of the Lord might come on Gentiles through Jesus Christ, that we might receive the promise of Spirit through faith. Jesus took our curse upon himself. క్రీస్తు ప్రభు వారు మన యొక్క శాపాన్ని ఆయన మోసాడు. Christ has redeemed us from the curse of the law, being made curse for us. క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుంచి విమోచించడానికి ఆయన Did he శాపగ్రస్తుడయ్యాడు. tell your curse is taken away in a word? ఆయన కేవలం ఒక మాట ద్వారా నీ యొక్క శాపం తీసివేయబడిందని చెప్పలేదు. He paid a penalty for our sin. ఆయన మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తాన్ని, లేదనంటే విమోచన కలుగజేశాడు. Isaiah 53 and verse 5 says, he was wounded for our transgression and bruised for our iniquities. కాబట్టి యెషయా గ్రంథము 53:5లో ఉంది, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడును, మన దోషం బట్టి నలుగుగొట్టబడెను. In Songs of Solomon it is written, my beloved is ruddy and white, and he is chiefest among the 10,000s. చూడండి, సామెతల గ్రంథంలో పరమ గీతంలో ఉంటుంది, నా ప్రియుడు రత్నవర్ణుడు, ధవళవర్ణుడు, ఆయన ప్రధానుడు అని రాయబడి ఉంది. To take away the curse, his face was marred. There was nothing that would see a desire from him. ఆయన నుండి ఆపేక్షించడానికి ఏ విధంగా లేకుండా, ఆయన స్వరూపం గాని సొగసైన లేకుండా ఆయన గాయపరచబడ్డాడు. Such pain he went through to redeem us, to deliver us from the curse. అటువంటి వేదన గుండా మనల్ని శాపం నుంచి రక్షించడానికి ఆయన వెళ్ళాల్సి వచ్చింది. What more he has done? 1 Peter chapter 2 and verse 24. ఆయన ఇంకా ఏం చేశాడో 1 పేతురు 1 Peter chapter 2 and verse 24 please. 2వ అధ్యాయము 24వ వచనం. 1 పేతురు 2వ అధ్యాయం 24. We'll read all together please. మనమందరం కలిసి చదువుకుందాం ఈ వచనాన్ని. Who his own మనము పాపం self విషయమై bare our చనిపోయి sins in his body on the tree, ఆయన that తానే తన we శరీరమందు మన should పాపం live unto righteousness. అతడు By పొందిన that గాయముల we చేత are healed. మీరు స్వస్థత నొందితిరి. See, to give us life, Jesus has to come into this world, and he took on the curse and redeemed us. కాబట్టి మనల్ని రక్షించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చి మన బదులుగా ఆయన తన మీద మన శాపాన్ని మోసుకున్నాడు. He reversed what Adam broke. ఆదాము ఏదైతే తప్పిదాన్ని చేశాడో దాన్ని ఆయన సర్దుబాటు చేశాడు. And brought us from death. ఆయన మనల్ని మరణం నుంచి జీవంలోనికి తీసుకుని వచ్చాడు. Jesus brought life. ప్రభువు మనకు జీవాన్ని ప్రసాదించాడు. 1 Corinthians 15:22 please. 1 కొరింథీయులు 15వ అధ్యాయము 22వ It is వచనం. written that in Adam we all die, even so in Christ shall we all be made alive. చూడండి, ఇక్కడ మనము ఆదాములో చనిపోయిన వారము, కానీ క్రీస్తుతో మనందరం కూడా బ్రతికి ఉన్నాము. Yeah, he offers blessing instead of curse. ఆయన శాపానికి బదులుగా ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. Though we were Gentiles, he has extended that blessing to us through Abraham. మనము అన్యజనులమైనా కానీ అబ్రహాము ద్వారా ఈ యొక్క ఆశీర్వాదాన్ని మనకు It is అనుగ్రహించాడు. only when you confess the Lord Jesus
with your mouth and believe in your heart, you receive the salvation. ఇది కేవలము మనం నోటితోని ఒప్పుకోవడం ద్వారా యేసుక్రీస్తు ప్రభు అని మనము మన యొక్క రక్షణను పొందుకోగలుగుతాం. That is written in Galatians chapter 3 and verse 14. We can read later. Now, what is the curse? We see here the curse is nothing but the consequence of sin. మనము శాపమనగా ఏంటని చూసాము, పాపం వలన వచ్చే పర్యవసానము. That is nothing but death, separation from God. దేవుని నుంచి ఎడబాటు లేదంటే మరణము. It entered through Adam's disobedience. ఇది ఆదాము అవిధేయత వలన ప్రవేశించింది. Jesus took the curse on himself యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క శాపాన్ని తానే తీసుకున్నాడు on the cross. ఆయన సిలువలో ఆ శాపాన్ని So తీసుకున్నాడు. in faith in Lord Jesus కాబట్టి ఆయనలో మనం విశ్వాసం ఉంచినప్పుడు brings freedom, మనకు స్వాతంత్రం కలుగుతుంది. forgiveness అదే విధంగా పాప క్షమాపణ, and life. అదే విధంగా జీవము. Romans 8:1 says there is no condemnation who are in Christ. కాబట్టి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో యేసుక్రీస్తు ప్రభునందున్న వారికి ఏ శిక్షా విధియో లేదు. We'll read one verse, Romans chapter 11, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11, chapter 11, 11వ అధ్యాయము verse 33, 33వ వచనం. 11:33. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం. We'll read in all the everyone's languages, each individual languages, louder and clear, please. ఎవరెవరు వారి కలిగి ఉన్న బైబిల్ భాషల్లో మీరు దయచేసి చదవమని కోరుతున్నాం. Oh, ఆహా, దేవుని riches బుద్ధి జ్ఞానం of the wisdom and knowledge of God, how unsearchable are the judgments, His ways past finding ఆయన out. మార్గములెంతో అగమ్యములు. See how great and depth are the riches and wisdom of our God. చూడండి, దేవుని యొక్క బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము. We are being saved by His grace. మనము ఆయన కృప ద్వారా రక్షించబడ్డాం. Our curse has been taken away. మన యొక్క శాపము In తీసివేయబడింది. Jesus Christ, we are all now blessed children. మనము యేసుక్రీస్తులో అందరము ధన్యమైన పిల్లలము. We are free from sin. మనం పాపం నుంచి విడుదల పొందాం. We are being forgiven. మనము పాప క్షమాపణను పొందుకున్నాం. We are being given life instead of death. మనకు మరణానికి బదులుగా జీవం And ఇవ్వబడింది. there is no condemnation to are in Christ. యేసుక్రీస్తులో ఉన్న వారికి ఇటువంటి శిక్ష లేదు. With that we can say in verse 36, for Him, through Him, and to Him, and all things, to Him be glory forever. కాబట్టి మనము దీని ద్వారా మనం ఏం చెప్పగలుగుతాము అని అంటే, ఆయనకి సమస్త మహిమ ఘనత కలుగును గాక. He has called us His children. ఆయన మనల్ని తన బిడ్డలుగా పిలిచాడు. As children, how we can glorify God? మనం దేవుని పిల్లలంగా ఏ విధంగా ఆయన గణపరచగలము? By offering the praises unto the Lord. మనము ఆయనకు స్తుతి యాగంని అర్పించడం So ద్వారా. let us take this opportunity, the Lord who has taken the curse from us and blessed us and given us the salvation, let us praise the Lord. కాబట్టి మనల్ని శాపం నుంచి విడిపించిన ఈ యొక్క దేవునికి మనము ఆరాధన చెల్లించుకుందాం. May God help us to worship Him in spirit and in truth. దేవుడు మనల్ని ఆత్మతోను సత్యంతో ఆరాధించినట్లు సహాయం చేయనుగాక.